శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సందీప్ నయాని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. నార్మల్గా న్యూరాలజిస్ట్ అంటే ఓన్లీ నరాలకి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారని అనుకుంటూ ఉంటాము. అసలు న్యూరాలజిస్ట్ ఏం చేస్తారు, ఎటువంటి దానికి ట్రీట్ చేస్తారు అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సార్, నార్మల్గా న్యూరాలజిస్ట్ అంటే ఓన్లీ నరాల వరకే ట్రీట్ చేస్తారని అనుకుంటూ ఉంటారు. నార్మల్గా అసలు న్యూరాలజిస్ట్ వేటిని ట్రీట్ చేస్తూ ఉంటారు సార్? సో న్యూరాలజీ అనేది చాలా బ్రాడ్ కేటగిరీ అండి. న్యూరాలజీ అంటే బ్రెయిన్ అండ్ నర్వ్స్కి సంబంధించి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే బ్రాంచ్ అనమాట. సో మేము సాధారణంగా ట్రీట్ చేసే కండిషన్స్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్, లేకపోతే పార్కిన్సన్స్ డిసీజ్, ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీ, డిమెన్షియా, మతిమరుపు ప్రాబ్లమ్స్, మైగ్రేన్స్. సో అండ్ నరాలకు సంబంధించి న్యూరోపతి, కాళ్ళలో మంటలు. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి మేము ట్రీట్ చేస్తుంటాం. ఓకే సార్, యాజ్ అ న్యూరాలజిస్ట్ మీ దగ్గరికి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్గా వచ్చే కంప్లైంట్ కేసెస్ ఏమై ఉంటాయి సార్? చాలా మందికి కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే హెడేక్స్ ఆర్ మైగ్రేన్స్. ఇది మైగ్రేన్ అనేది చాలా ప్రివలెంట్ కండిషన్. మనకి పాపులేషన్లో ఆల్మోస్ట్ 5% మందికి మైగ్రేన్స్ ఉంటాయి. సో ఎక్కువగా సాధారణంగా వచ్చే పేషెంట్స్ మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మైగ్రేన్కి ట్రీట్మెంట్ లేదనుకుని సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు మా దగ్గరికి, కొంతమంది ఇది లైఫ్ లాంగ్ భరించాల్సిందే అన్నట్టు దాన్ని అలాగా సఫర్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఎల్డర్లీ పీపుల్ మెమరీ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాళ్ళల్లో మంటలు, తిమ్మిరులతో వీటితో పాటు వస్తూ ఉంటారు. అండ్ ఎమర్జెన్సీగా చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్స్, ఫిట్స్, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి కామన్గా వస్తూ ఉంటారు. ఓకే సార్, నార్మల్గా హెడేక్స్ టోటల్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? హెడేక్ ఎస్. సో హెడేక్స్లో మనకి చాలా రకాల హెడేక్స్ ఉంటాయండి. బట్ మోస్ట్ కామన్ హెడేక్స్ అంటే ఈ మైగ్రేన్ హెడేక్స్ అంటాము. ఇవి సాధారణంగా వచ్చే హెడేక్స్ అంటే లైక్ స్లీప్ సరిగ్గా లేకపోతే వచ్చే హెడేక్స్, టైంకి తినకపోతే హెడేక్స్, ట్రావెల్ చేస్తే వచ్చే హెడేక్స్, ఇవన్నీ యూజువల్గా మైగ్రేన్ హెడేక్స్ అనమాట. సో హెడేక్ వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకుని వరి అవ్వాల్సిన అవసరం ఉండదు, లేకపోతే బ్రెయిన్లో క్లాటింగ్ ఉందని వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ చాలా రేర్ కాజ్ ఫర్ హెడేక్. అవి స్పెసిఫిక్గా డిఫరెంట్గా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. బట్ కామన్గా అందరికీ రెగ్యులర్గా వచ్చే హెడేక్స్ అయితే మాత్రం 90% బినైన్ హెడేక్స్, అంటే అంత డేంజరస్ కాని కండిషన్సే ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మైగ్రేన్స్ ఉంటాయి. ఓకే సార్, సైనస్ వచ్చినప్పుడు కూడా మనకి హెడేక్ వస్తూ ఉంటుంది. సో సైనస్ హెడేక్కి మైగ్రేన్ హెడేక్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎస్, అవునండి. సో సైనస్ హెడేక్ కూడా కొన్నిసార్లు మైగ్రేన్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సో సైనస్ హెడేక్ అనేది యూజువల్గా వచ్చి ఒక 3-4 డేస్ కానీ 5 డేస్ కానీ ఎక్కువగా ఉండి, దాంతోపాటు కొంచెం కోల్డ్ ఆర్ డిఫరెంట్ సిమ్టమ్స్ వచ్చి టెండర్నెస్ అంటాం, అంటే ఇక్కడ ముఖం దగ్గర కొంచెం వాపులాగా రావడం కానీ, టెండర్నెస్ రావడం కానీ, అక్కడ ముట్టుకుంటే కొంచెం పెయిన్ ఎక్కువ అవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. కాకపోతే మైగ్రేన్ ఏంటంటే మళ్ళీ వస్తూ ఉంటుంది పీరియాడిక్గా, వీక్లీ వన్స్ రావడం కానీ, ట్వైస్ రావడం కానీ. హెడేక్తో పాటు వేరే లక్షణాలు అంటే నాషియా, వామిటింగ్ లాగా రావడం, వికారంగా ఉండడం, లైట్ చూస్తే ఇరిటేషన్ లాగా రావడం, సౌండ్ వింటే ఇరిటేషన్ లాగా రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఒక పక్కనే హెడేక్ వస్తున్నప్పుడు, లేదంటే ట్రిగ్గర్స్ అంటే స్పెసిఫిక్గా తినకపోతే రావడం, ఏదైనా ఒక రకమైన ఫుడ్ తింటే రావడం, నిద్ర లేకపోతే రావడం, ఇలాంటివి వచ్చినప్పుడు ఇది సైనస్ కన్నా మైగ్రేన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, మైగ్రేన్ వచ్చినప్పుడు అంటే కొంతమందికి విపరీతంగా తట్టుకోలేక టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో కొంతమందికి 1 టాబ్లెట్లోనే క్యూర్ అవుతుంటుంది ఆ పెయిన్ అనేది. కొంతమంది డేకి ఒక 2 times 3 times తీసుకుంటూ ఉంటారు. ఎంతవరకు టాబ్లెట్స్ యూజ్ చేయాలి, లేదు మైగ్రేన్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే కొంతమంది మెడిసిన్ వేసుకోకూడదని అలా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటూ ఉంటారు. సో మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ డైలీ వచ్చేయడం కానీ, లేకపోతే ఆల్టర్నేట్ డే వచ్చేయడం కానీ జరుగుతుంది. అలా ఉన్న వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అనేది వాడకూడదు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి అండ్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ అసలు అది మైగ్రేనా కాదా అని కన్ఫర్మ్ చేసి, మనం న్యూరాలజిస్ట్ చూసినప్పుడు మేము వాట్ వీ డూ ఇస్, ఇది మైగ్రేనా కాదా సిమ్టమ్స్ బట్టి దాన్ని కన్ఫర్మ్ చేసి, అవసరం ఉన్నప్పుడు కొన్నిసార్లు టెస్ట్ చేస్తాము, స్కాన్ లాంటివి చేస్తాము. బట్ మోస్ట్లీ సిమ్టమ్స్ బట్టి కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్
పెయిన్ కిల్లర్స్ కాకుండా మైగ్రేన్కి ప్రివెన్షన్కి మైగ్రేన్ రాకుండా చేయడానికి వేరే రకమైన మందులు ఉంటాయి, అవి స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి, ఎక్కువగా డైలీ పెయిన్ వచ్చేవాళ్ళు అవాయిడ్ చేయాలి. కొంతమందికి ఎప్పుడైనా రేర్గా ట్రావెల్ చేసినప్పుడు రావడం, ఎప్పుడో వన్స్ ఆర్ ట్వైస్ ఎ మంత్ అలా రావడం, అలా వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఆ టైంలో వాడితే సరిపోతుంది. మళ్ళీ అది కూడా ఏ పెయిన్ కిల్లర్ ఎవరికి సూట్ అవుతుంది అనేది డిఫరెంట్ పీపుల్కి, కొంతమందికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. సో అండ్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ పెయిన్ కిల్లర్ మనం డిసైడ్ చేయొచ్చు. సో అందరికీ ఒకటే పెయిన్ కిల్లర్ ఒకటేలాగా వాడకూడదు, కన్సల్ట్ చేస్తేనే మంచిది. అండ్ ఎక్కువగా వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది అంటే బెటర్ నాట్ టు టేక్ సో ఫ్రీక్వెంట్లీ. ఓకే సార్, అంటే ఇప్పుడు మైగ్రేన్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఎన్ని మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేయాల్సి వస్తుంది? వన్స్ యూజ్ చేశాక కంట్రోల్ అయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఎస్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం మైగ్రేన్కి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు, ఇలాగా వీక్లీ వస్తున్నా, లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళు వర్క్ చేసుకోలేకపోవడం, ఇంకా ఆ డే అంతా వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, చిన్నపిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేకపోవడం, చదవలేకపోవడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకి ఇంకా మైగ్రేన్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేదంటే ఎప్పుడైనా వన్స్ ఎ మంత్ వచ్చిన దానికి జనరల్గా ట్రీట్మెంట్ అవసరం ఉండదు. బట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైనప్పుడు కానీ సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ ట్రీట్మెంట్ అనేది ప్రొఫైలాక్సిస్ అంటే ప్రివెన్షన్ కింద ఇస్తాము. ఐడియల్ కోర్స్ ఇస్ 6 months to 1 year అనమాట. 6 months to 1 year వాడితేనే దాని ఎఫెక్ట్ మనకి ఫుల్గా వస్తుంది. సో 6 months to 1 year రెగ్యులర్గా మెడిసిన్ వాడితే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ సివియరిటీ అవి రెండు తగ్గడం మొదలవుతాయి. సో తగ్గిన తర్వాత మనకి ఆపేస్తాం, మనం ఏదో ఒక స్టేజ్లో మెడిసిన్ ఆపేస్తాం. మెడిసిన్ ఆపిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మెడిసిన్ కన్నా ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మెడిసిన్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. అంటే మనకి మైగ్రేన్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఈటింగ్ టైం, స్లీపింగ్ టైం, కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, డిహైడ్రేషన్, వాటర్ బాగా తీసుకోవాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక కోర్స్ వాడి కంప్లీట్ చేసి స్టాప్ చేసిన తర్వాత డైట్ కరెక్ట్గా డైట్ తీసుకోవడం, స్లీప్ కరెక్ట్గా ఫాలో అవ్వడం, ట్రిగ్గర్స్ అన్నీ అవాయిడ్ చేయడం. అంటే కొన్ని యూజువల్ ట్రిగ్గర్స్ ఉంటాయి మైగ్రేన్కి. అంటే చాక్లెట్, డార్క్ చాక్లెట్, డైరీ ప్రొడక్ట్స్, పుల్లగా ఉండే ఫుడ్స్, ఆల్కహాల్, కాఫీ, టీ, ఇవన్నీ ట్రిగ్గర్స్ అనమాట. సో వాళ్ళు ఫ్యూచర్లో కూడా అంటే మెడిసిన్ ఆపిన తర్వాత కూడా ఇవన్నీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. లేకపోతే ఎప్పుడైనా రేర్గా తీసుకోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే మళ్ళీ మైగ్రేన్ రికవర్ అవుతుంది. ఓకే సార్, నార్మల్గా కొంతమందికి హెడేక్ ఉంటే టీ ఆర్ కాఫీ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆ టీ కానీ కాఫీ కానీ ఎంతవరకు హెల్ప్ చేస్తారు సార్ హెడేక్ రెడ్యూస్ చేయడానికి? మైల్డ్ అటాక్స్కి, మైల్డ్ హెడేక్ ఎపిసోడ్స్కి, మైల్డ్ మైగ్రేన్స్కి కూడా కొన్నిసార్లు ఆ ఎపిసోడ్ రిలీవ్ చేయడానికి మైగ్రేన్కి కాఫీ టీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ టూ మచ్ ఆఫ్ కాఫీ టీ అంటే డైలీ మోర్ దెన్ 2-3 cups, 2 cups వరకు ఇట్ ఈస్ సేఫ్. బట్ మోర్ దెన్ 2-3 cups కొంతమంది తీసుకోవడం వల్ల మైగ్రేన్స్ ఎక్కువ అవ్వచ్చు అనమాట. సో అది అవాయిడ్ చేయాలి. టూ హై కన్జంప్షన్ అవాయిడ్ చేయాలి. బట్ ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ మైల్డ్ హెడేక్ వచ్చి అది మీకు టీ తాగడం వల్ల కానీ కాఫీ తాగడం వల్ల కానీ రిలీఫ్ ఇస్తుంది అంటే దట్ దే కెన్ యూజ్ ఇట్. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ వెరీ హై డోస్ అనమాట. ఎక్కువగా తీసుకోకూడదు. ఓకే సార్, మైగ్రేజ్కి అంటే ఏ ఏజ్ నుంచి, అంటే కొంతమందికి యంగ్స్టర్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు కాబట్టి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. ఇందాక మీరు అన్నారు స్కూల్లో పిల్లలు తరచూ హెడేక్ వస్తున్నా కానీ అది మైగ్రేన్ అని చెప్పేసి. సో ఏ ఏజ్ నుంచి మనకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సార్? మైగ్రేన్ అనేది డిసీజ్ ఆఫ్ యంగ్ పీపుల్కి ఎక్కువ వస్తుంటుంది. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా యాజ్ ఎర్లీ యాజ్ 5 years కూడా స్టార్ట్ అవ్వచ్చు. బట్ యూజువల్గా మనం మోస్ట్ కామన్గా చూసుకుంటే టీనేజ్లో అలా స్టార్ట్ అవుతుంది యూజువల్లీ. అండ్ 20s, 30s యంగ్ వర్కింగ్ పీపుల్లో కూడా అది పీక్లో ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత జనరల్గా అది అంత ఎక్కువ ఉండదు. యూజువల్లీ ఆఫ్టర్ 40s ఆర్ 50s యూజువల్లీ ఇంతకుముందు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా ఎపిసోడ్స్ ఫ్రీక్వెన్సీ కానీ సివియరిటీ కానీ తగ్గిపోతుంది. సో ఇట్స్ మెయిన్లీ డిసీజ్ ఆఫ్ యంగ్ పీపుల్ బిట్వీన్ లెట్స్ సే బిట్వీన్ 20s to 50s is the maximum prevalence. బట్ చిన్నపిల్లల్లో ఈవెన్ 5-year-old కూడా రావచ్చు మైగ్రేన్. సార్, ఇప్పుడు మైగ్రేన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేది బ్రెయిన్ స్ట్రోక్ గురించి. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? అంటే నార్మల్గా హార్ట్ అటాక్ ఇవన్నీ మనకు తెలుసు జనరల్గా. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తుంటాయి?
మీరు కంపేర్ చేసినట్టు హార్ట్ అటాక్ ఎంత ఇంపార్టెంటో మనకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది హార్ట్కి బ్లడ్ అందకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. సిమిలర్లీ బ్రెయిన్లో ఒక భాగంకి బ్లడ్ అందకపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లీడింగ్ టైప్ అంటాము, క్లాటింగ్ టైప్ అంటాము. సో బ్రెయిన్ స్ట్రోక్కి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. మనం దీన్ని ఇంగ్లీష్లో ఫాస్ట్ అనే పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎఫ్ అంటే ఫేస్, అంటే ముఖం పక్కకు వెళ్ళినప్పుడు, ఏ అంటే ఆమ్ అంటే చేయి కానీ కాలు కానీ లేపలేకపోవడం, లేకపోతే ఎస్ అంటే స్పీచ్ అంటే మాట సరిగ్గా రాకపోవడం, టీ అంటే టైం అనమాట. అంటే ఇవి 3 లక్షణాలు. ఈ 3 లక్షణాలు ఉంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికన్నా సడన్గా మాట సరిగ్గా రాకపోయినా, మూతి పక్కకు వెళ్ళినా, చేయి కాలు లేపలేకపోయినా, లేకపోతే బ్యాలెన్స్ తప్పినా, సో ఇది స్ట్రోక్ అయి ఉండొచ్చని వెంటనే సస్పెక్ట్ చేయాలి. సో డిలే చేయకుండా, మనం తగ్గిపోతుందిలే అని లేకపోతే కొంచెంసేపు చూద్దాంలే అని వెయిట్ చేయకుండా, డిలే చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్తే అది స్ట్రోక్ కాదా అనేది మనకి కన్ఫర్మ్ చేయడానికి వీలుంటుంది. ఓకే సార్, అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంతసేపటి లోపల మనం హాస్పిటల్కి వెళ్ళాలి? ఒకవేళ సివియర్ అయ్యింది అనుకోండి, దాని తర్వాత మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయి సార్? సో బ్రెయిన్ స్ట్రోక్ అనే దానికి మనకి టైం ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనకి టైం డిలే అవుతున్న కొద్దీ బ్రెయిన్లో న్యూరాన్స్, నర్వ్స్ ఏవైతే ఉంటాయో, నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎక్కువ డిలే అయిందంటే ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతాయి. అంటే మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి ఉంటుంది. సో దీనికి గోల్డెన్ అవర్ అంటాం అనమాట మనం. అంటే స్ట్రోక్ వచ్చిన ఏదైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగం ఉంటుంది. సో అందుకని యూజువల్గా 4.5 అవర్స్ అంటే 4.5 గంటల లోపల మనం ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ స్ట్రోక్ రివర్స్ అవడానికి, ఏదైతే సిమ్టమ్స్ వచ్చాయో అది రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసి దాని తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. సో మనకి ఎలా కాదనుకున్నా హాస్పిటల్స్ ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ ట్రై చేసినా కూడా ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే మినిమం పడుతుంది. సో మనం ఎంత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే ఆ టైం మనం సేవ్ చేయగలుగుతాము. ఈ ఇంజెక్షనే కాకుండా ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో లైక్ ఇన్ఆర్ హాస్పిటల్, ఇన్ అపోలో హాస్పిటల్, ఇప్పుడు మనకి మోర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. థ్రాంబెక్టమీ అంటాం, మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే క్లాట్ పెద్దగా ఉన్నప్పుడు ఇంజెక్షన్తో బ్రేక్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇప్పుడు యాంజియోగ్రామ్ లాగా చేసి బ్లాక్ని తీయగలిగే ప్రొసీజర్స్ కూడా వచ్చాయి, మోర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. అవి అయితే మనం 6 అవర్స్ వరకు చేయొచ్చు. 4.5 అవర్స్ లోపల ఇంజెక్షన్ ఇవ్వచ్చు. 6 అవర్స్ లోపల ఈ క్లాట్ రిమూవ్ చేసి ప్రొసీజర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అది అప్ టు 24 అవర్స్ కూడా చేయొచ్చు. 6 అవర్స్లో చేస్తే బెటర్, బట్ అప్ టు 24 అవర్స్ కూడా మనం ఈ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ రిమూవ్ చేయగలిగే ప్రొసీజర్ చేయొచ్చు. సో అందుకని స్ట్రోక్లో మనకి టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్కాన్ చేసి మనం కన్ఫర్మ్ చేసి ఇది బ్లాక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకే సార్, నార్మల్గా హార్ట్ అటాక్స్ అనుకోండి, ఇన్ని టైమ్స్ రావద్దు, 3rd టైం వస్తే సివియర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా స్టేజెస్ ఏమి ఉంటాయా సార్? అంటే 1st టైం, 2nd టైం, 3rd టైం? సో బ్రెయిన్ స్ట్రోక్లో ఎలా అంటే, మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చింది అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మనకి రికరెంట్గా స్ట్రోక్ వస్తే, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 2nd టైం కానీ 3rd టైం కానీ స్ట్రోక్ వస్తే ఆ డ్యామేజ్ అయ్యే ఏరియా మనకి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ బ్రెయిన్లో ఎవ్రీ ఏరియా హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్. అంటే బ్రెయిన్లో ఒక ఏరియా మనకి మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, హ్యాండ్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, ఒక ఏరియా లెగ్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, ఒక ఏరియా మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైనా స్ట్రోక్ రికరెంట్గా 2-3 సార్లు వస్తే వాళ్ళకి డెఫిసిట్స్ ఏవైతే ప్రాబ్లమ్స్, వాళ్ళకి వీక్నెస్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఎవెన్చువల్లీ మళ్ళీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు ఇంకా బెడ్ మీదే ఉండిపోయి లేకపోతే వీల్ చైర్ మీదే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అనమాట. వాళ్ళు ఇండిపెండెంట్గా సర్వైవ్ అవ్వడం, ఇండిపెండెంట్గా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడం, అవన్నీ మనకి రికరెంట్గా స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సెకండ్ స్ట్రోక్ అనమాట. ఒకసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం చాలా జాగ్రత్త పడి మెడిసిన్స్ వాడాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చేసి రికరెంట్ స్ట్రోక్ అనేది ప్రివెంట్ చేయాలి. సార్, నార్మల్గా కొంతమందికి మతుమరుపు అంటే ఏజ్ వచ్చిన తర్వాత అంటే దట్ ఈస్ డిఫరెంట్, బట్ కొంతమందికి సడన్గా అంటే కొంత యంగ్ స్టార్స్లోనే ఎక్కువ చూస్తున్నాం, ఏదైనా వస్తువు ఇక్కడ పెట్టేసి మర్చిపోయాను అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో ఆ మతిమరుపు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? సో ఇప్పుడు మతిమరుపు అనేది మనకి అగైన్ మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టు లైక్ యంగ్ ఏజ్లో వచ్చే కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఎల్డర్లీ పీపుల్లో వచ్చే కాజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు
వయసు 60-70 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే మతిమరుపు అది కొంతవరకు ఏజ్తో పాటు నార్మల్ ఏజింగ్ వల్ల వచ్చే మెమరీ లాస్ కొంత ఉంటుంది. ఏజ్తో పాటు బ్రెయిన్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఆఫ్టర్ 40-50 ఇయర్స్ బ్రెయిన్ సైజ్ స్టార్ట్స్ రెడ్యూసింగ్. సో అది 60-70 తర్వాత అది ఇంకా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల అందరికీ ఆఫ్టర్ 70 ఇయర్స్ కొంత మెమరీ ప్రాబ్లం ఉంటుంది. అది చాలా ఎక్కువ ఉండి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడం, అంటే డే బై డే ఏం జరుగుతుంది కూడా గుర్తుపెట్టుకోలేకపోవడం, ఎక్కడున్నారనేది కూడా తెలియకపోవడం, ఆ లెవెల్కి వెళ్తే దాన్ని మనం డిమెన్షియా అంటాం. అది ఆల్జైమర్స్. దాంట్లో డిమెన్షియాలో మోస్ట్ కామన్ కండిషన్ ఇస్ ఆల్జైమర్స్. ఇది ఎల్డర్లీ పీపుల్లో వస్తూ ఉంటుంది. యంగ్స్టర్స్కి మెమరీ ప్రాబ్లమ్స్ రావడం అనేది అగైన్ ఇట్స్ డ్యూ టు ఏ డిఫరెంట్ రీజన్. అంటే దానికి కొన్నిసార్లు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, లేకపోతే ఏదైనా బ్లడ్లో చేంజెస్ వల్ల రావచ్చు. బట్ మోస్ట్ కామన్ స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల, ఇప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల, స్క్రీన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల, ఫెటీగ్ మెంటల్ ఫెటీగ్ లాగా వచ్చి స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రావచ్చు. సో దానివల్ల వచ్చేది అదేంటంటే అటెన్షన్ బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ యాక్టివిటీ టు ద బ్రెయిన్, అటెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ అవి రావచ్చు. సో దట్ ఈస్ మోర్ ఈజీలీ ట్రీటబుల్ బికాస్ దెర్ ఈస్ నో మేజర్ డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ ఇన్ దట్ కేస్. బట్ మనం కొంచెం దానికి రొటీన్ చేంజ్ చేసుకోవాలి, స్లీప్ మీద ఫోకస్ చేయాలి, రొటీన్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఇట్స్ నాట్ రియల్లీ ఎ డిమెన్షియా. యంగ్స్టర్స్లో వచ్చేది డిమెన్షియా కాదు, బట్ మోర్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ మెమరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నార్మల్గా న్యూరాలజిస్ట్ అంటే ఓన్లీ నర్వ్స్కి ఒకటే చూస్తారని ఇప్పటివరకు అంటే నాకు కూడా అంతవరకే తెలుసు. బట్ న్యూరాలజిస్ట్ ఏమేం చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.